మారాల్సిన పని లేదు. మీ జీవితాలు బాగు చేసుకోవాలనే, మీ కుటుంబాల్లో వెలుగుని నింపడానికి యేసు ప్రభు వచ్చాడు. అప్పుడు ఈ రాత్రి యేసు ప్రభు రాక జీవితానికి, మన దేశానికి, ప్రపంచానికి ఎంతో గొప్ప సంతోషం. యేసు ప్రభు ఈ లోకానికి రావడం ద్వారా టెక్నాలజీ విషయంలో, వైద్యపరంగా ప్రపంచంలోనే గొప్ప గొప్ప విద్యాలయాలు, యూనివర్సిటీలన్నీ కూడా ఎవరు స్థాపించారో తెలుసా? క్రైస్తవుల చేత స్థాపించబడ్డాయి. ప్రపంచంలో టెక్నాలజీ, గుండు సూది మొదలుకొని రాకెట్ వరకు కనిపెట్టిన శాస్త్రవేత్తలు ఎవరో తెలుసా? దేవుని వాక్యాన్ని చదువుకున్న శాస్త్రవేత్తలు. హల్లెలూయా. ఈ రాత్రి ఈ లైటింగ్ లో, ఈ లైట్ వెలుతురులో మనం ఉన్నామంటే లైట్ కనిపెట్టిన వ్యక్తి ఎవరో తెలుసా? థామస్ ఆల్వా ఎడిసన్ అనేటువంటి ఒక క్రైస్తవ శాస్త్రవేత్త. ఏమన్నాడు తెలుసా? బైబిల్ నన్ను వెలిగించింది, నేను లోకాన్ని వెలిగించే బల్బును కనిపెట్టాను అన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఏదైనా చూడండి, టెక్నాలజీలో ఇవన్నీ ఎవరు కనిపెట్టారు తెలుసా? క్రైస్తవులు. కారణం ఏంటి తెలుసా? వారికి ఎంత జ్ఞానాన్ని ప్రభు ఇచ్చాడు. ఈరోజు టెక్నాలజీని అనుభవిస్తున్నావంటే, ఫోన్ మాట్లాడుతున్నావంటే అలెగ్జాండర్ గ్రహం బెల్, విమానం ప్రయాణం చేస్తున్నావంటే రైట్ బ్రదర్స్. ఈ లోకం, మరి మీ ఇంట్లో అగ్గి పెట్టుందంటే కూడా దేవుణ్ణి నమ్ముకున్న శాస్త్రవేత్తలు. ఎంత అద్భుతం! యేసయ్య ఈ లోకానికి రాకపోతే జీవితాలంతా చీకటిమయంగా ఉండేవి. యేసయ్య వచ్చాడు కాబట్టే వెలిగించబడ్డాం, లైటింగ్ మన జీవితాల్లో వచ్చింది. అలాంటి నిజమైన క్రిస్మస్, నిజమైన ఆనందం మీ అందరి కుటుంబాల్లో ఉండునుగాక. యేసు క్రీస్తు కొందరి దేవుడు కాదు, ఆయన అందరి దేవుడు. ఆయన కొందరి కొరకు రాలేదు, అందరి కొరకు వచ్చాడు. కాబట్టి ఆ నిజమైన దేవుని తెలుసుకుందాం, క్రిస్మస్ ఆనందాన్ని అనుభవిద్దాం. దేవుడి మిమ్మల్ని అందరిని దీవించునుగాక. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. తిమోతి అన్న గారికి, దైవ సేవకులకి మరి ఒకసారి నా ప్రత్యేకమైన వందనాలు అన్న. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మే గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ ద మినిస్ట్రీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చక్కటి వర్తమానం అందించినటువంటి దైవదాసునికి బెరాక ప్రార్థన మందిరము నుండి ప్రత్యేకమైనటువంటి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నారు కుటుంబానికి, పరిచర్యకు. ప్రభునందు ప్రియులరా, ఈ చక్కటి వర్తమానం అందించారు. ఈ రాత్రి యేసయ్య ఎవరో మనం కొద్ది నిమిషాల్లోనే ఒక ఉన్నతమైనటువంటి సందేశాన్ని, గొప్ప సందేశాన్ని మనం విన్నాం. ఈ రాత్రి యేసయ్య కావాలా? యేసయ్య కావాలి అంటే కులం మారాల్సిన అవసరం లేదు, ప్రాంతం మారాల్సిన అవసరం లేదు, భాష మారాల్సిన పని లేదు, లేకపోతే నువ్వు చేసుకునేటువంటి పని వదిలివేయాల్సిన పని లేదు. ఆయన కేవలం అడుగుతుంది ఏంటంటే నీ మనసు మార్చుకోవాలి. ఆయన మారు మనసు అడుగుతూ ఉన్నాడు. నువ్వు ప్రయాణిస్తున్నటువంటి క్రీస్తు లేనటువంటి గమ్యాన్ని మార్చుకొని, క్రీస్తు కలిగినటువంటి గమ్యాన్ని, మార్గాన్ని ఎంచుకొని ఆయన ఇచ్చినటువంటి వెలుగులో నడవాలని యేసు క్రీస్తు ప్రభు కోరుకుంటున్నాడు. అదే ఈ క్రిస్మస్ యొక్క సందేశం. దేవుని దాసుని ద్వారా చాలా చక్కటి వివరణ కలిగినటువంటి సందేశాన్ని మనం విన్నాం. ఈరోజు మనం అనుభవిస్తున్నామంటే ఈ టెక్నాలజీ మొత్తం ఎవరు అందించారంటే దేవుని నమ్మినటువంటి క్రైస్తవ శాస్త్రవేత్తలు అందించారు. అంత జ్ఞానాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. కనుక ప్రభునందు ప్రియులరా, సమయం అవుతా ఉంది. దయచేసి ప్రార్థన చేసుకుని కూడికను ముగించుకుందాం. దైవజనులు మన మధ్యలో ఉన్నారు, వర్తమానం అందించారు. వచ్చినటువంటి ప్రతి దైవజనుని కూడా జామ్ సుందరన్న గారికి ప్రత్యేకమైన వందనాలు, అలాగే అబ్రాహం లింకన్ అన్నగారికి, అలాగే జాన్ సుధాకర్ గారికి, అలాగే దేవుని దాసులు మరియు ఎలిషా అన్న గారికి, యూకో నుంచి వచ్చినటువంటి దేవుని దాసులకు కూడా, సహోదరులకు కూడా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అండ్ మళ్ళీ కొండపల్లిలో పరిచర్య చేస్తున్నటువంటి మరి పాలయ్య గారికి కూడా మా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తూ, మన మధ్యలో మరి వెంకటత్మయ్య గారు, తల్లి గారు మన మధ్యలో ఉన్నారు. వారిని సన్మానించుకోవటం దేవుడు మనకి ఇచ్చినటువంటి భాగ్యంగా భావిస్తూ వారికి కూడా మా హృదయపూర్వకమైనటువంటి ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అదే సమయంలో మా స్థానిక సంఘంలో ప్రయాసతో, భారముతో, చిన్న సంఘమైనప్పటికీ దేవుడు ఏర్పాటు చేసినటువంటి బెరాక ప్రార్థన మందిరపు ప్రియులు, కొద్దివారము చిన్నవారమైనప్పటికీ కూడా దేవుడు ప్రేమించి ఈ చక్కటి కార్యక్రమాలంతటి కూడా యవనస్తులైనటువంటి బిడ్డలు, మా స్థానిక సంఘ పెద్దలు, ప్రియులు, సహోదరులు, సోదరులు అందరూ భారము కలిగి ప్రార్థన చేశారు. దేవుని దాసులు కూడా ఎక్కడి నుంచి కూడా వారికి మేము వర్తమానం పంపించినప్పుడు వారు ఎక్కడున్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్న వారు మా గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం చక్కగా జరగటానికి అందరూ కూడా ప్రార్థన చేశారు, చక్కగా శ్రమించారు. వారి యొక్క సమయాన్ని అంతటిని, వారి యొక్క హస్తాలను కూడా బలపరిచారు. చక్కగా ఈ లైటింగ్ సిస్టమ్ కానీ, ఆర్కెస్ట్రా సిస్టమ్ కానీ మొత్తం కూడా టోటల్గా అన్నీ కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా చిన్నవారి నుంచి పెద్దవారి వరకు కూడా అందరూ కూడా చక్కగా పనిచేశారు. అంత మాత్రమే కాదు, మొట్టమొదటగా ఈ స్థలములో, ఈ పెర్రిలో మొట్టమొదటగా ఈ స్థలములో దేవుని యొక్క సువార్త, క్రీస్తు యొక్క జన్మదిన వేడుకలు జరగటానికి
జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు ప్రభుని యొక్క ఏర్పాటు. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులరా, ఈ స్థలములో ఇక్కడ దేవుని యొక్క స్వార్థ ప్రకటించబడటం అనేటువంటిది దేవుని యొక్క చిత్తము. ప్రభునందు ప్రియులరా, అంత మాత్రమే కాదు, మా చుట్టుపక్కల ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ ఇంటి వారందరూ కూడా మేము ఈ స్థలములో ఇట్లా సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటాము అన్నప్పుడు అందరూ కూడా ప్రేమతో అంగీకరించారు, అందరూ సహకరించారు. ఈ రోడ్డు అంతా కూడా ఖాళీ చేసి మాకు ఇచ్చారు. చక్కగా మీరు పెట్టుకోండి, మేము మీకు సహకరిస్తామని. నిజంగా మేము చాలా భయపడ్డాం ఈ స్థలంలో, పెట్టుకొనిస్తారో లేదో, సహకరిస్తారో లేదో అని. కానీ మా ప్రియులు, పెద్దలు, మా సహోదరులు, యవనస్తులైన బిడ్డలు వెళ్ళి ప్రతి గుమ్మాన్ని తట్టి, అయ్యా మేము ప్రేయర్ పెట్టుకుంటాం ఇలా అంటే అందరూ కూడా వెల్కమ్, మీరు చక్కగా పెట్టుకోండి, మీరు చక్కగా చేసుకోండి, మేము సహకరిస్తాం, మేము వస్తామని చెప్పేసి మా యొక్క సంఘ బిడ్డలకు వారు ఎంతగానో వారు హామీ ఇచ్చారు, వారు బలపరిచారు. అందుకని ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మా ప్రియమైనటువంటి కుటుంబాలన్నిటి కూడా ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా ఆ దేవదేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు ప్రతి కుటుంబానికి ఉండాలని మా ప్రార్థన, మా యొక్క సంఘ ప్రార్థన కూడా. ప్రతిరోజు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామముల గురించి, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబాలను గురించి, మాకెంతగానో తోడ్పాటు ఇచ్చినటువంటి కుటుంబాలన్నిటిని గురించి మేము తప్పనిసరిగా ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇక నుంచి మా మీద ఇంకా ఎక్కువ బాధ్యత ఉంది, ఇంకా ఎక్కువగా ప్రార్థన చేస్తాం. కనుక ఈ కుటుంబాలన్నిటిని కూడా ప్రభు దీవించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, మీరందరూ కూడా ప్రేమతో ప్రేమించి మా మధ్యకు వచ్చారు. ఇప్పటి వరకు కూడా ప్రేమతో చక్కటి పాటలను విన్నాం, చక్కటి వాక్యాన్ని విన్నాం దేవుని దాసుల ద్వారా.